హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్. సో వీడియోలోకి వెళ్ళే కన్నా ముందైతే నేను వీడియో కింద ఒక లింక్ అనేది ఇస్తానన్నమాట. అది వచ్చేసి హెయిర్ ప్యాక్స్ గురించి అండి. నా షార్ట్ టు లాంగ్ హెయిర్ జర్నీ అండ్ ఇంప్రూవ్మెంట్ ఎట్లా చేసుకున్నా, ఏ ప్యాక్స్ వేసుకున్నా అనేది ఒక వీడియో చేసి పెట్టాను. ఫుల్ వీడియో మన ఛానల్ చెక్అవుట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి నా కూతురు బర్త్డే రోజు అన్నమాట. తన బర్త్డే రోజు మా హస్బెండ్ ఒక ఫౌండేషన్కి కొంత అమౌంట్ ఇచ్చి పిల్లలకు ఫుడ్ డొనేట్ చేసిన వీడియో అన్నమాట ఇది. అంతకన్నా ముందైతే నా కూతురు ఫోటో చూసేయండి, ఒక లైక్ చేసేయండి. నా బంగారు తల్లి బర్త్డే రోజు అయితే నేను మస్తు అనుకున్నాను, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, పెద్దగా చేయాలి, ఫంక్షన్ చేయాలి, అందరినీ పిలవాలి, ఫుల్ దావత్ ఇవ్వాలి, ఇట్లా మస్తు అనుకున్నా. బట్ మా హస్బెండ్ అయితే ఒక్కటే అన్నాడు అన్నమాట, వీళ్ళని విడిచిపెట్టి ఇది చేసే కన్నా కూడా ఒక 10 మంది పిల్లలకు కానీ లేదంటే పేదవాళ్ళకు కానీ లైక్ బట్టలు ఇవ్వడము, లేకపోతే దుప్పట్లు ఇవ్వడం, లేదంటే ఫుడ్ డొనేట్ చేయడం, ఇట్లా చేస్తే కూడా మన పిల్లలకి మంచి జరుగుతుంది కదా. లేదు అంటే మొక్కలు నాటడం, ఇట్లాంటివి చేసినా కూడా ఎంతో కొంత మంచి జరుగుతుంది కదా. సో వీళ్ళకు పెడితే ఏమొస్తుంది అన్నా కూడా నేను ఫస్ట్ ఓకేలే అన్నట్టుగా అనుకున్నాను. బట్ ఎప్పుడైతే తను ఇది ఫుడ్ డొనేట్ చేసిన తర్వాత ఈ వీడియో నా దగ్గరకు వచ్చిందో నాకు మస్తు హ్యాపీ అనిపించింది. సో వాళ్ళ మాటల్లోనే వినండి వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు. ఈ వీడియో నా ఫోన్లోకి వచ్చినాక లిటరల్లీ నమ్ముతారో లేదో కానీ నా కళ్ళకు నీళ్ళు వచ్చేసినాయి. నా కూతురు బర్త్డే రోజు 10 మంది పిల్లలు తిన్నారంటే అది నాకు మస్తు హ్యాపీ అనిపించింది. కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఇట్లాంటి హ్యాపీనెస్ రాదు కదా. సో నాకు ఒక్కటే అనిపించింది, ఆ రోజు నుంచి నేను మా హస్బెండ్ ఒకటే ఫిక్స్ అయిపోయినాం, ఏ బర్త్డేస్ అయినా ఏవైనా కూడా అవసరమైతే తప్ప గ్రాండ్గా చేయొద్దు, అవసరానికి మించి ఎక్కువ ఖర్చు వేరే వాళ్ళ మీద పెట్టొద్దు. ఇట్లాంటి పిల్లల మీదనో లేని వాళ్ళ మీదనో పెట్టడం వల్ల మనం చేసింది మన పిల్లలకు పుణ్యం రూపంలో అయినా దక్కుతుంది కదా అని అనిపించింది. సో ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటి అంటే ఏదో నేను గొప్పగా చేసినాను కాదు. సో మీరు కూడా ఎంతో కొంత పిల్లలకు చేయగలుగుతారు, చేస్తారు అన్న ఆశతో ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫౌండేషన్ అని కాదండి, మేమైతే శివ ఫౌండేషన్ అట్లా తీసుకున్నాం. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది పెట్టండి, లేదు రోడ్ మీద ఉండే పిల్లలకు పెట్టినా కూడా అది మంచిదే, హ్యాపీయే అండి. సో ఒక్కటే అండి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు, మన బంధువులకు ఎవరికైనా సరే పెట్టుతాం. ఈరోజు ఫంక్షన్ అయిందా మన వెంట తిరుగుతూ ఉంటారు, మన చుట్టూ ఉంటారు, నెక్స్ట్ డే మన గురించి వెనక ముచ్చట్లు పెడతారు. అట్లాంటి వాళ్ళకు పెట్టే బదులు ఇట్లాంటి పిల్లలకు పెట్టడం అయితే మస్తు బెటర్ అని నా ఒపీనియన్. సో అందరికీ పెట్టి తెల్లారి తిట్టించుకునే బదులు ఇంత పెట్టలేదు, అంత పెట్టలేదు, ఇట్లా చేసిరు, అట్లా చేసిరు అని మాటలు అనిపించుకునే బదులు ఇట్లాంటి పిల్లలకు పెట్టినా కూడా అది హ్యాపీనెస్ చాలా బాగుంటుంది. సో వాళ్ళ మాటలలో వినండి ఎంత హ్యాపీ ఉన్నారో.